బ్రేకింగ్ న్యూస్ బైన్సా పట్టణంలోని సత్ఫుల్ బ్రిడ్జ్ వద్ద రాత్రి 1 గంటకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కంటైనర్ను వెనక నుంచి బలంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాద సమయంలో కారులో 7 ఉన్నారు. 4 అక్కడికక్కడే మృతి చెందారు. వీరు హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వీరంతా కుబీర్ మండలంలోని కుఫ్టీ గ్రామస్తులు. వీరిలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కూడా ఉన్నారు. అయితే భోజారం పటేల్ 42 సంవత్సరాలు, రాజన్న 60 సంవత్సరాలు, బాబన్న 70 సంవత్సరాలు. డ్రైవర్ వికాస్ మృతి చెందారు. అండ్ మరో 3 కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంగాధర్ తలకు తీవ్ర గాయాలు కావడంతో బైంసా హాస్పిటల్ నుంచి ఇటు నిజామాబాద్ హాస్పిటల్కి తరలించారు. బైన్సా పట్టణంలో విషాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము బైన్సా హాస్పిటల్ దగ్గర బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అండ్ సత్పూల్ బ్రిడ్జ్ వద్ద జరిగినటువంటి ప్రమాదం రాత్రి 1 గంటన ఘోర రోడ్డు ప్రమాదం సంభవించిందని చెప్పాలి. అండ్ కంటైనర్ను వెనక నుంచి బలంగా ఒక్కసారిగా ఢీకొనడంతో కారంతా నుజ్జునుజ్జయ్యి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొంతమంది చికిత్స పొందుతున్నారు హాస్పిటల్లో. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అంటే తెలుసుకుందాం. మా ప్రతినిధి ఇర్ఫాన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, ప్రస్తుతం ఏంటి సిచ్యువేషన్, ఏ విధంగా ఉంది, ఎంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది, అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ఏంటి డీటెయిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారా? నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని సత్పుల్ బ్రిడ్జ్ వద్ద రాత్రి సుమారుగా 1 గంట ప్రాంతంలో కంటైనర్ ను వెనుక నుంచి ఎర్టిగా వాహనం అయితే బలంగా ఢీకొట్టింది. అయితే దీంతో అక్కడికక్కడే కారు అంతా నుజ్జునుజ్జు అయిపోయింది. అయితే ప్రమాద సమయంలో ఆ వాహనంలో ఆ కారులో 7 ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అయితే డ్రైవర్ తో పాటు 4 అక్కడికక్కడే సంఘటన స్థలంలోనే మృతి చెందినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వీరంతా కూడా హైదరాబాద్ లో రెయిన్బో ఆసుపత్రిలో వీరికి సంబంధించిన ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్లి వస్తుండగా ఆ తిరుగు ప్రయాణంలో ఈ సంఘటన జరిగినట్టుగా అయితే వీరంతా కూడా నిర్మల్ జిల్లా కుబీర్ మండలానికి చెందినటువంటి కుఫ్టీ గ్రామస్తులు. అయితే వీరిలో నూతనంగా ఎన్నికైన ఒక సర్పంచ్ కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే మరణించిన వారిలో భోజారం పటేల్, రాజన్న, అలాగే బాబన్న అనేతో పాటు డ్రైవర్ అయితే మరో 3 తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీటిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే సర్పంచ్ కూడా గంగాధర్ కూడా గాయాలు కావడం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినట్టుగా అయితే తెలుస్తోంది. రైట్ ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.